హలో అండి. టైలరింగ్‌లో 10, 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు గూడా ఈ ఒక్క మిస్టేక్ గాని, ఇదొక్కటి చెక్ చేసుకోకపోవడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా కుదరడం లేదు అనేది నేను చెప్తున్నాను. సో, ఇది గనుక మీరు చెక్ చేసుకున్నారు, లేకపోతే ఈ విధంగా మీకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిందనుకోండి, బ్లౌజ్ అనేది ఇంకెవ్వరు కుట్టినా పర్ఫెక్ట్‌గా సెట్ అయితది. అదే విధంగా మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గూడా బ్లౌజ్ అనేది పాయింట్ టు పాయింట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి కొలత బ్లౌజ్, ఇదొచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇదొచ్చేసి మన లైనింగ్. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ బొద్దు పార్ట్ ఇది టైట్‌గా ఉంటది చూడండి, ఇది బొద్దు పార్ట్ అంటాం. ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకొని దానిపైన పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ పావించి ఎందుకంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం ఇక్కడ పైపింగ్ గాని, హెమ్మింగ్ గాని చేసుకోవడానికి ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది మన కొలత బ్లౌజ్ కదా! కొలత బ్లౌజ్‌లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అంటే జస్ట్ షోల్డర్స్ అనేవి జారుతున్నాయి అని చెప్పిండ్రు. మిగతా అంతా సేమ్. ఇప్పుడు ఈ భుజాలు జారే బ్లౌజ్‌తోని మనం పర్ఫెక్ట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసేసుకోవాలి. ఎక్కడ బ్లౌజ్ యొక్క భుజం కుట్టు ఉంది కదా! ఈ భుజం దగ్గర నుండి దీనికి స్ట్రెయిట్‌గా కింద డాట్ అయితే స్టిచ్ చేస్తాం. ఈ డాట్ వరకు మనం బ్లౌజ్ యొక్క పొడవు తీసేసుకోవాలి. సో, ఇది మనం బ్లౌజ్ కటింగ్‌లో ఇక్కడ పైన లైన్ ఉంది కదా! ఈ పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు మనం తీసుకునే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మన బ్లౌజ్ యొక్క నడుము కొలత. నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మన బ్లౌజ్ యొక్క నడుము కొలత కింద తీసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది. అవునా? దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఎందుకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా! అందుకోసం ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది మనం తీసేసుకున్న సెకండ్ పాయింట్. నెక్స్ట్ బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకోండి. ఈ పైన లైన్ దగ్గర ఉందా లేదా చెక్ చేసేసుకోండి. పైన లైన్ దగ్గరనే ఉంది కదా! అప్పుడు ఈ వెనకాల పట్టి ఎంత పొడుగుంది అనేది చూసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని వేసేస్తాం కదా! అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం తీసేసుకున్న మూడో పాయింట్. నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏంటి అంటే చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా! ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా! ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. మరి ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇది పొడుగు లైన్ కదా! ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి, చేతులు జాయిన్ చేసిన కింది భాగము ఇక్కడ పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ అనేది ఇలా తీసేసుకోండి. ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం ఈ విధంగా లాగి పట్టి తీసేసుకోవాలి. ఎందుకోసం లాగి పట్టి తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్ కదా! అందుకోసమే ఇట్లా లాగి పట్టి తీసేసుకోవాలి. లాగి పట్టి తీసేసుకునేటప్పుడు ఇక్కడ గీతలా బాగా గించినాం అనుకోండి, గీతలాగా వస్తున్నాయి. అవునా? ఈ విధంగా కాకుండా నార్మల్గా ఇట్లా బట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఇది మనం తీసుకున్న నాలుగో కొలత. ఓకే, ఫస్ట్ పొడుగు, నడుము కొలత, గల్ల కింది భాగము, చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. స్ట్రైట్ ఉంటే స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి, క్రాస్ ఉంటే క్రాస్గా మార్క్ చేసేసుకోండి, ఏ విధంగా ఉంటే అది. నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలి కదా! ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం లైన్ కూడా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కొలత బ్లౌజ్ నుండి 4 పాయింట్లు అయితే తీసేసుకున్నాం కదా! మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ నుండి కూడా తీసేసుకోవచ్చు. కానీ కస్టమర్ ఏం చెప్పిండు మనకి కొలత బ్లౌజ్ నుండి భుజాలు జారుతున్నాయి అని చెప్పినప్పుడు మనం ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది? 9.2 ఇంచులు అయితే ఉంది. ఈ 9.2 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 18.5 ఇంచులు అయితే వచ్చేసింది. అవునా? ఇప్పుడు మళ్ళీ 18.5 అంటే ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్. 2 సైడ్ల కలిపితే ఎంత? 18.5 కేవలం వెనకాలకు ఉంది. అదే విధంగా ముందుకు కూడా 18.5 ఉంటుంది కదా! ముందుకు 18.5, వెనకాలకి 18.5 కలిపితే ఎంత వస్తుంది మనకి? 37 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది మనకి? 37 ఇంచుల చెస్ట్ కొలత ఉంది. చెస్ట్ కొలత కనుక మనకి 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉందా లేదా చెక్ చేసేసుకోండి. ఒకవేళ మీకు చెస్ట్ కొలత కనుక 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచులు తీసేసుకోండి. ఇది నార్మల్గా ఎవరికైనా. ఒకవేళ మీకు డీప్ ఎక్కువ కావాలి, సైడ్కి బ్రాడ్ కావాలి అనుకుంటే ఇక్కడ 2.5 అది కూడా తీసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకి నడుము చెస్ట్ కొలత కనుక 40 ఇంచుల కంటే ఎక్కువ ఉంది, అప్పుడు ఎంత తీసేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 6, నెక్ కోసం వచ్చేసి 2.5,
సైడ్కి బ్రాడ్ కావాలి అంటే 2.7 కూడా తీసేసుకోవచ్చు. మరి 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత తీసేసుకోవాలి అంటే 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5, నెక్ కోసం వచ్చేసి 2, సైడ్కి డీప్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు 2.2 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. ఇది నార్మల్గా. అదేవిధంగా చిన్నపిల్లలకి అనుకోండి, అది కొంచెం వేరే కండిషన్. 30 కంటే తక్కువ ఉండి చిన్నపిల్లలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి 4.5, 2 లేదంటే 1.7 అట్లా కూడా తీసేసుకోవచ్చు. అది డిపెండ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా ఎవరికైనా ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మన బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎంత ఉంది? 37 ఇంచులు ఉంది. అంటే 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలి? 5.5 ఇంచులు ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ కోసం ఎంత తీసుకోవాలి? నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. సేమ్ అదే 2.2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ కార్నర్ నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ మనకి కస్టమర్ ఏం చెప్పలేదు అనుకున్నప్పుడు 1/2 ఇంచు తీసేసుకోండి. ఒకవేళ కస్టమర్ సైడ్కి నాకు బ్రాడ్ ఉండాలి అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నాకు ఏం చెప్పలేదు కాబట్టి నేను 1/2 ఇంచు తీసేసుకున్నాను. 1/2 ఇంచు తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. లేదు మీకు ఇంకేమైనా నెక్స్ కావాలి అనుకుంటే ఆ నెక్స్ అయితే ఇక్కడ మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చంక్ ఏ విధంగా మార్క్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది? 5.5. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ డ్రా చేసినప్పుడు స్ట్రైట్గా రావడానికి తీసేసుకుంటున్నా. ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనలో చాలా మంది 6 ఇంచులు అయితే తీసేసుకుంటారు, అవునా? సో నేనేం చెప్తున్నాను అంటే అందరికీ 6 ఇంచులకి సెట్ కాదు, 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాను. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇది రైటా రాంగా అనేది చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచు తీసేసుకోండి. 1.5 ఇంచు తీసేసుకొని మార్క్ చేసేసుకోండి రౌండ్గా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక ఎంత వచ్చింది అనేది ఒక్కసారి చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8.3 ఇంచులు అయితే వచ్చేసింది. మనం మార్కింగ్ చేసిన చంక కొలత 8.3 ఇంచులు ఉంది. ఇది కరెక్టేనా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి కదా. మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అని అంటే మనం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత చెక్ చేసేసుకుందాం. ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతో మాత్రమే చెక్ చేసేసుకోవాలి, ముందు సైడ్ చెక్ చేయొద్దు. ఇదిగోండి, పైన కుట్టు దగ్గర నుండి తీసేసుకోండి. ఇక్కడ వరకు ఎంత ఉంది? 9.2 ఇంచులు అయితే ఉంది. ఓకే, ఇటు సైడ్ తీసుకున్నప్పుడు 9.2 ఇంచులు ఉంది. కానీ మనం తీసుకోవాల్సింది ఇక్కడ తీసేసుకోవాలి. ఇక్కడ కాకుండా మనం ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చినా దానిలో నుండి 1/2 ఇంచు తీసేయండి. ఇప్పుడు మనకి 9.2 ఇంచులు వచ్చింది కదా, ఇందులో నుండి 1/2 ఇంచు తీసేసేయండి. 1/2 ఇంచు తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 8.6 ఇంచులు అట్లా వస్తుంది. సో మన కొలత బ్లౌజ్ ఎంత ఉంది? చంక కొలత 8.6 ఇంచులు. మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది? 8.3 ఇంచులు. ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ అయినాయా? మ్యాచ్ కాలేదు. అప్పుడు మనకి సెట్ అవుతుందా అంటే సెట్ కాదు. ఏం ప్రాబ్లం వస్తుంది? చంక అనేది టైట్ అయిపోతుంది, అవునా? సో చంక భాగంలో టైట్ అవడం వల్ల మనకి ఇక్కడ కూడా గుంజి పట్టేసినట్టు అయితే భుజాలు అనేవి జారిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సేమ్ మనం మార్కింగ్ చేసింది 8.6 ఇంచులు రావాలి అంటే ఇది కొంచెం కిందికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు కిందికి మార్క్ చేసేసుకొని మళ్ళీ మూల దగ్గర నుండి 1.5 ఇంచు తీసేసుకొని మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8.6 ఇంచులు వచ్చింది. అంటే ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది 8.6 ఇంచులు. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి మనకి చంక భాగంలో ఎలాంటి మార్పులు రావు. అదేవిధంగా ఇక్కడ చంక భాగం దగ్గర ఇక్కడున్న చెస్ట్ కొలత కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎలాంటి ముడతలు కానీ గుంజినట్టు టైట్గా పట్టేసినట్టు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క భుజాలు ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అంటే భుజాలు అస్సలు జారవు. ఒకవేళ మనకి జారుతున్నాయి అని అనిపించినప్పుడు కొందరు బాడీ వాళ్ళ ఏంటంటే పర్సనాలిటీస్ని బట్టి జారుతాయి. ఆ విధంగా జారద్దు అంటే ఇదిగోండి, ఈ విధంగా కొంచెం క్రాస్లో తీసేసుకోండి. ఇంకా జారుతాయి అనే ప్రాబ్లం లేకుండా అస్సలు జారవు. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేయాలి కదా. ఇది ఎంత పొడవు ఉండాలి అంటే
ఇది వచ్చేసి ఒక 3-3.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా సైడ్కి హాఫ్ ఇంచ్ తీసేసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా బ్లౌజ్ అనేది టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినప్పుడు కూడా మీకు ఇంకొక మిస్టేక్ వస్తుంది. అదేంటి అంటే ఇటు సైడ్కి కొంచెం ఇట్లా ఏంటంటే ఈ కుట్టేసిన తర్వాత ఇది కొంచెం కిందికి జారిపోతూ ఉంటుంది. ఆ విధంగా జారకుండా ఉండాలి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇలా స్టిచ్ వేసి ఇలా కట్ చేసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ సైడ్కి వచ్చే ముడతలు కూడా రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. దీన్ని యాజ్ ఈజ్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం దగ్గర నుండి ఒకటి గుర్తు పెట్టేసుకోండి. ఇదేంటి అంటే మన చంక కొలత. ఇప్పుడు మన చంక కొలత ఎంత మార్కింగ్ చేసుకున్నాం? 8.6 ఇంచులు. కొలత బ్లౌజ్ కూడా 8.6 ఇంచులు ఉంది. ఇది గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్కి మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా. ఇటు ఇంకొక సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి నేను ఫ్యాబ్రిక్ చూడండి ఇలా ఫోల్డ్ చేయట్లేదు, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకోసము అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇది హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ యొక్క పొడుగు చూడండి. షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో చూసేసుకోండి. ఇది మనం తీసేసుకున్న ఫస్ట్ పాయింట్. హ్యాండ్స్ యొక్క పొడుగు ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా తీసేసుకోవాలి. ఇది మన చేతి యొక్క పొడుగు. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క లూజ్ అని అంటాం కదా, ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇది వరకు ఉంది కదా, ఇది మన ఫిట్టింగ్. ఇది మనం తీసేసుకున్న సెకండ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఒక పొడుగు లైన్ పైన మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసేసుకుంటా నేను. 3.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకటేమో హ్యాండ్ యొక్క పొడవు, ఇది థర్డ్ పాయింట్ హ్యాండ్ యొక్క డౌన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్కి అక్కడ చంక కొలత ఎంత అని చెప్పినా నేను 8.6 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 8.6 ఇంచులు అనేది ఇక్కడ తీసేసుకోండి. ఇది పొడుగు లైన్ పైన తీసేసుకోవాలి. ఈ 0 అనేది ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ పైన తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఓకే, 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఈ 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా చేసేసుకోండి. చూడండి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇది ఎక్కడ కలవాలి? ఇప్పుడు ఈ పాయింట్కి కలిపేసేయండి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసినాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు. అదేవిధంగా ఇటు సైడ్కి ఫిట్టింగ్. క్లియర్? నెక్స్ట్ చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని అంటాం కదా. చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చెయ్యాలి అని అంటే మనం లోతు అనేది తీయాలి. మరి హ్యాండ్స్కి లోతు తీయాలి అనే విషయం మనందరికీ తెలుసు, కానీ తెలియని ఏంటి అంటే ఎక్కడ తీయాలి, ఎంత తీయాలి అనేసి. అవునా? సో ఎక్కడ తీయాలి, ఎంత తీయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ ఓపెన్ చేస్తే కేవలం ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి, ఇటు సైడ్ తీయద్దు. ఎటైనా ఒక సైడ్ మాత్రమే తీయాలి. ఓకే, ఇక్కడ 2 ఇంచులకి ఇంతకుముందు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి 2 ఇంచులకి వరకు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి. నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ 30 ఇంచు తీసుకోవాలి. 30 కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్. ఇక్కడ నేను 30 ఇంచు తీసేసుకుంటున్నాను, ఎందుకంటే మన నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే ముడతలు వస్తాయి అని చెప్తున్నాను నేను. ఎందుకు ఫ్రంట్ సైడ్లో మాత్రమే ముడతలు వస్తాయి చెప్పండి? అంటే మన హ్యాండ్స్ మూమెంట్ అనేవి కేవలం ఫ్రంట్ సైడ్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఫ్రంట్లో ముడతలు వస్తాయి. 90% బ్యాక్ సైడ్లో రావు. ఈ విధంగా ఫాలో అయినారు అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇక్కడ మనం పర్ఫెక్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఎన్ని పాయింట్స్ తెలిసి ఉండాలి? 4. ఒకటి ఏంటి? పొడుగు, ఒకటి ఫిట్టింగ్, నెక్స్ట్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నుండి డౌన్ 3.5 ఇంచులు తీసేసుకోవాలి అనేది 3వ పాయింట్. 4వ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఫిట్టింగ్, చంక కొలత ఎంత ఉంది అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఈ లోతు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనకి కేవలం 5 పాయింట్స్ తెలిస్తే సరిపోతాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్.
ఇక్కడ మనం వెనకాల భాగము హ్యాండ్స్ రెండు కూడా కట్ చేసేసుకున్నాం కదా, రెండు కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఒక్క ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా చెక్ చేసేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనకి కుదురుతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉందా, ఇక్కడ కింది లైన్ పైన పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం కుట్టు అనేది పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా చెక్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ పైన కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది కదా. కొంచెం క్రాస్ ఉంది అంటే మనం స్టిచ్ చేస్తాం కదా, స్టిచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది, అంటే మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతున్నాయి. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఇక్కడ ఎక్కడ కూడా ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. క్లియర్?